ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నేటి దినాన ప్రార్థన కూడిక నిమిత్తమై మనం సమావేశమయ్యాం. ప్రియ సహోదరులు బ్రదర్ రాజశేఖర్ గారు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. వాక్యాన్ని మునుపు క్లుప్తంగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, దయగల దేవ, ఈ రాత్రి సమయంలో మీ సన్నిధానానికి వస్తాం. మేము ప్రార్థనలో సమయాన్ని గడపబోతుండగా మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి మాకు అవసరమైనటువంటి మాటలు వినిపించమని, ప్రతి విధమైనటువంటి అభ్యంతరం నుంచి తప్పించమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుచున్నాము మా తండ్రి. ఆమేన్. Amen. I greet you all, God's children, in the most holy and precious name of our Lord and Savior Jesus Christ. ప్రభు పిల్లలందరికీ కూడా నేను మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. As we gather, as we come to the Lord's presence for the time of prayer, before that I want to exhort, or I want to share from the word of God, that our hearts may be prepared and we may bring our petitions and prayers before God. మనం ప్రార్థన చేయకమునుపు దేవుని యొక్క వాక్యంలో నుంచి హెచ్చరికగా మన హృదయములకు ప్రోత్సాహకరంగా ఉండే నిమిత్తమై కొంత దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. As often as we come to the Lord's presence to pray to God or to bring our petitions before God, God will be very happy and will be very desirous to listen our request, and He is very eager to answer our prayers. మనం ఎంత తరచుగా ప్రభు యొక్క సన్నిధిలోకి వస్తామో, మరి మన ప్రార్థనలు వినేదానికి, జవాబిచ్చేదానికి ప్రభు కూడా అంత ఆసక్తి కలిగి వాటి యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. But when we come to the Lord's presence to ask God and to get from God, then it is our responsibility as a child of God, every believer. How is our heart condition? We have to examine. How is our spiritual life? We have to examine. అయితే మనం ప్రభుకు ప్రార్థన చేసే ముందు మన యొక్క హృదయ పరిస్థితి ఎట్లా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అనేది మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభు బిడ్డ మీద కూడా ఉంది. If God has to answer our prayers, if God has to work in our families and in our churches and in our fellowship, then God needs certain conditions in our life. మరి దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే, మన కుటుంబాల్లో, మన సంఘంలో ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకురావాలంటే మనం పాటించవలసినటువంటి కొన్ని షరతులు ఉంటూ ఉన్నాయి. We see down from the history of the churches, wherever there was a revival, wherever there was a great work of God done in the churches or in the fellowships, in the societies, we see there was the people who were involved in the activity or in the work of God, they were very much obedient to the word of God. They listen to the word of God, they obey the word of God. మనం చూసినట్లయితే చరిత్రలో మరి ఎక్కడైతే ఆత్మీయ ఉద్యోగాలు వచ్చినాయో, సంఘాల్లో, కుటుంబాల్లో మనం గమనించినట్లయితే అక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. అంత మాత్రం కాకుండా దానికి విధేయత చూపిస్తున్న వారుగా కూడా ఉంటూ ఉన్నారు. Then we could see the work of God was very powerful and it was very convicting, and God could answer very freely to the prayers of the children of God. అప్పుడు దేవుని పని అక్కడ స్వేచ్ఛగా జరిగింది. దేవుడు ప్రజల ప్రార్థనలు ఆయన ఆలకించినటువంటి వాడిగా మనం చూస్తాం. So it is the basic requirement, as we see today from few portions of the Holy Scripture, that how we are obedient, how our hearts are dedicated to the word of God. కాబట్టి లేఖనాల్లో పరిశుద్ధ మనం చూస్తున్నట్టుగా మన హృదయాలు దేవుని యొక్క వాక్యానికి ఏ రకంగా ప్రతిష్ఠించుకొని ఉన్నాం, ఎంతగా మనము ఆయనకు విధేయత చూపిస్తున్నాం అనేది మనం పరీక్ష చేసుకోవాలి. We'll see a portion from the Bible that is in the Old Testament, 2 Chronicles chapter 17 verses from 1 to 11. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం చదువుకున్నాం. నేను తెలుగులో చదువుతానండి, గమనించండి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజా ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాను. అతడు యూదా దేశములోని ప్రాకారములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణములందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడిచి బయలు దేవతను
ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండ్రి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకున్నవాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాల నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకే అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయను, షమయ, నెతన్య, జబద్య, ఆషాయేలు, షెమీరామోతు, యెహోనాతాను, ఆదోనియా, టోబియా, తోబదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు. యూదా పట్టణములన్నిటిని సంచరించు జనులకు బోధించింది. యూదా దేశం చుట్టూ ఉండు దేశంలో రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధం చేయకుండ్రి. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చు వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. Here we see King Jehoshaphat of Judah. యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. In his early days, he was very faithful to God in obeying the word of God. తన యొక్క ఆరంభ దినాల్లో దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడంలో ఆయన ఎంతో తూచా తప్పకుండా ఉండినాడు. In 3rd verse, we see Jehoshaphat in his early years, he walked with the ways of his father David and he followed God. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు అని చదువుతున్నాం 3వ వచనంలో. We see here the Lord was with Jehoshaphat. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు యెహోషాపాతుతో ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. Because God saw his heart. We see in the 4th verse, Jehoshaphat sought God of his father and followed his commandments, then the practices of Israel. మరి మనము 4వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను అని చదువుతూ ఉంటున్నాం. He was following the commands of the Lord. ప్రభు యొక్క ఆజ్ఞలను ఆయన అనుసరించి నడుస్తున్నాడు. Not only he is following the word of God, his heart was devoted to the Lord fully. That we see in 6th verse. 6వ వచనంలో మనం చూస్తాం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం మాత్రమే కాకుండా అతని మనస్సు దృఢపరచుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా మార్గంలో నడుచుకుంటూ అతడు తన మనస్సును దృఢపరచుకును. So it is a personal decision. It is a personal resolvement that I should follow. My heart should be devoted to God. That he has decided. కాబట్టి నేను దేవుణ్ణి వెంబడించాలి అని ఒక వ్యక్తిగతమైనటువంటి తీర్మానాన్ని తాను చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Because he was committed, his heart was committed to God. Because he was following God's ways. Then we see in the next verse that God, he started a desire. He had a desire in his heart that whole land of Judah, every place he should send the people to teach the word of God, to teach the law of Moses. మరి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం మాత్రమే కాకుండా దేవుణ్ణి వెంబడించే దాని కొరకే హృదయంలో దృఢమైనటువంటి నిశ్చయం చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రాన్ని ఆ యూదా ప్రాంతాలంతట్లో కూడా ప్రకటించాలి అని ఆయన నిశ్చయాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. 7 to 9th verse we see his action. That is what he is decided in his heart. He is putting into practice there. 7 to 9th verse. 7 నుంచి 9 వరకు మనం చూసినట్లయితే హృదయంలో ఏదైతే నిశ్చయం చేసుకున్నాడో దాన్ని క్రియారూపంగా ఆయన జరిగిస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. In those 3 verses we see he has appointed 5 officials, 9 Levites, 2 priests to take the word of God to all the places of Judah. 5 మంది అధికారులు 9 మంది Levites, లేవీయులు
ఇద్దరు two priest brother. యాజకులు So altogether 16 people he commanded. 16 మందిని ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకు తెలుసా? ఆ యూదా What అంతా కూడా దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి. he told them to take the law of the Lord from place to place and to teach in every place of his land, so that people should understand and people should obey the word of God. ఆయన ఏం చేశాడంటే యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణములన్నిటిని జనులకు బోధించమని చెప్పాడు. So that was his desire of his heart. అది తన యొక్క హృదయం యొక్క కోరికగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. He has given the importance to the law of the Lord in his personal life as well as in the hearts of his people. మరి తన స్వంత జీవితంలో మాత్రమే కాదు, మరి తన ప్రజల యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యం చేరాలి అని ఆయన కోరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 9th verse we see they taught throughout the land, taking with them the law of the Lord. They went around to the towns of Judah and taught the people. 9వ వచనంలో వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణములన్నిటిని సంచరించు జనులకు బోధించరి అని చదువుతున్నాం. It was like, we can understand, it was like a mobile Bible college in those days. చెప్పాలంటే అది సంచార బైబిల్ పాఠశాలగా ఉండింది. So he has assigned these 16 people who are committed, and he told them to go from place to place. They were teaching every person of the nation. కాబట్టి 16 మందిని ఆయన ఏర్పాటు చేసి ఆ దేశం అంతా కూడా పంపించి దేవుని వాక్యమును బోధించమని చెప్పినాడు. See how much priority he has in his heart and how much importance he has given to the word of God in his life, as well as he wanted the same thing in the life of his citizens. మరి తన జీవితంలో కానీ తన యొక్క ఆ దేశ పౌరుల యొక్క జీవితాల్లో కానీ దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యత తాను ఇవ్వాలని ఇచ్చాడు అని చూస్తున్నాం. When a man of God or when a child of God, when he gives importance, the most priority and the obedience to the word of God, we see how God works in his life. మనము ఒక వ్యక్తి ప్రభు బిడ్డ దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత తన జీవితంలో ఇస్తే దేవుడు ఏ రకంగా పనిచేస్తాడో అనే విషయాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. Many times we come to the Lord's presence with our request before God, but how much importance, how much value, how much priority, how much obedience to the word of God is our life today? We have to examine. మరి దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం మన జీవితాల్లో అనేది మనం ఈ దినమున పరీక్ష చేసుకోవాల్సినటువంటి విషయంగా చూస్తూ ఉన్నాం. When we come to the Lord's presence, when we ask God, we have to examine this condition. మన ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు, మనము ప్రార్థన చేసడానికి వచ్చినప్పుడు ఈ విషయాలు మనం పరీక్ష చేసుకోవాలి. So here we see Jehoshaphat was so much committed to the word of God. Jehoshaphat has so much desire for the word of God to fulfill in his life. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషాపాతు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి కొరకై తన జీవితంలో ఎంతో సమర్పణ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. When he has done his job, then we see from 10th verse, we see how God is doing his job. మరి ఎప్పుడైతే తన పనిని తాను చేశాడో దేవుడు మరి ఆయన చేయాల్సినటువంటి పనిని ఏ రకంగా చేస్తున్నాడు అనేది 10వ వచనం చూస్తాం. God started answering his prayers. God started blessing him because he was devoted, he was committed to the word of God in his life. దేవుడు ఆయన్ని ఆశీర్వదించడము మొదలు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. In 10th verse, we see the fear of the Lord fell on all the kingdoms of the land surrounding Judah. చూస్తే 10వ వచనంలో యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. And they did not make any war against Jehoshaphat. యెహోషాపాతుకు వ్యతిరేకంగా వారు ఏం కూడా యుద్ధాలు చేయలేదు. See, we see here the fear of the Lord fell upon all the surrounding kingdoms. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశం మీద యెహోవా భయం ఉండటాన్ని చూస్తూ ఉన్నాం. What a great work God will do when we are committed to the word of God. దేవుని యొక్క వాక్యానికి మనం సమర్పించుకున్నప్పుడు అర్పించుకున్నప్పుడు దేవుడు ఎంత శక్తివంతమైనటువంటి పని జరిగిస్తాడో. If we see today, if we see our neighborhood or the society where we are living, they have to see God
if they have to see the fear of God, experience the fear of God, it all depends upon the first importance, the revival in my heart. మరి మనం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో, సమాజంలో, మన ఇళ్లలో దేవుని యొక్క ఉజ్జీవం కనపడాలంటే నా యొక్క వ్యక్తిగత జీవితంలో వాక్యానికి నేను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానో అనేది ప్రాముఖ్యం. When I give importance, when I obey the word of God, when I fear the word of God, when I practice the word of God, then we see the fear of God. We see the revival among the people surrounding us. దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత నేను ఇస్తూ వాక్యమును పాటిస్తూ ఉన్నట్లయితే అప్పుడు దేవుని యొక్క భయం ప్రజల్లో ఉంటుంది. We may be praying for many people, for the salvation of many souls, for many days, for many years. But if we obey the word of God, if our heart is committed to the word of God, then automatically God starts working in the hearts of other people. ఎప్పుడైతే మనం అనేక మంది రక్షణ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడే దేవుడు ఇతరుల హృదయాల్లో పనిచేయడం ఆరంభిస్తాడు. So here we see all the surrounding kingdoms, there was a fear of God in their hearts. And also the next verse we see, even the enemy, the Philistines, they came and give the gifts to this Jehoshaphat. ఇక్కడ మనం చూసినట్లయితే శత్రువులు ఫిలిస్తీయులు సైతము యెహోషాపాతుకు అర్పణలు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. Even God will make the enemies peace with us, the word of God says. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే శత్రువులను కూడా మనకి మిత్రులుగా చేస్తుంది అని చెప్తుంది. It is only because how we have the word of God in our heart, what importance we are given, how much we are obeying the word of God. First there should be revival in my life. నా జీవితంలో మరి మొట్టమొదటి ఉజ్జీవం రావాలి, నేను ఎంతగా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నానో అనేది తెలియజేయబడాలి. So we are seen from Jehoshaphat's life great revival. We see among the people the great fear among the kingdoms of surrounding nations is only possible because he was devoted to the word of God, he was obedient to the word of God, and he was always obeying the law of the Lord. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి, ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తూ తాను దేవుని యొక్క వాక్యాన్ని పాటించినటువంటి మూలాన చుట్టుపక్కల వారికి దేవుని యొక్క భయము, ఆత్మీయ ఉజ్జీవం రావటం చూస్తూ ఉన్నాం. We see the second person in the Bible, a short passage from the life of Ezra. మరి రెండవ వాక్య భాగానికి మనం వచ్చినట్లయితే ఎజ్రా జీవితంలో కూడా మనం ఈ విషయాన్ని చూస్తాం. Ezra was a teacher of the law of God. ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు. We see from the Ezra, book of Ezra, chapter 7, 7వ అధ్యాయం. We see Ezra is coming to the land of Israel, the land of Judah. That is, he was in Babylon before. బబులోను నుంచి యూదా దేశానికి వస్తూ ఉన్నాడు ఎజ్రా. After the captivity, first we see the group of people along with Zerubbabel, they'll come to the land of Judah and they'll build the altar of God and they'll build the temple of God. మొట్టమొదట జెరుబ్బాబెలు నాయకత్వంలో యూదా ప్రజలు ఆ బొమ్మలో నుంచి వచ్చి మొట్టమొదటిగా బలిపీఠం ఒకటి కడతారు, దాని తర్వాత మందిరాన్ని వారు కడతారు. Zerubbabel was the builder of the temple of God, whereas Ezra was a builder of the nation in spiritual life. ఈ యొక్క జెరుబ్బాబెలు ఒక మందిరాన్ని కట్టడానికి కట్టాడు కానీ మరి ఎజ్రా జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ వ్యక్తుల జీవితాన్ని దేవుని యొక్క వాక్యంలో కట్టాడు. Ezra came and there was a great revival among the people of Judah. కాబట్టి ఎజ్రా వచ్చాడు, ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవితంలో ఆత్మీయ ఉజ్జీవం వచ్చింది. All that was not correct in the sight of God, all the people of Judah which were not against, not according to the word of God, all the sins which they committed, there was a great revival when Ezra came to the land of Judah, when he started ministering in that Judah. కాబట్టి ఎజ్రా వచ్చి ఏదైతే సరిగా లేదో ఆ విషయాలన్నింటినీ సరి చేస్తూ వచ్చాడో ఆ యొక్క యూదా ప్రజల మధ్యలో గొప్ప ఆత్మీయ ఉద్యమం వచ్చింది. We see in 7th chapter verse 6 it says, he was a teacher well versed in the law of Moses. 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఎజ్రా గురించి ఏం చెప్పబడుతూ ఉందంటే, ఈ ఎజ్రా ఇశ్రాయేలు యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రము ప్రవీణత గల శాస్త్రి మరియు అతన్ని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.
Again, we see the Lord was with Ezra, it is written. ఇక్కడ చెప్పబడుతుంది ఎజ్రాతో దేవుడు ఉన్నాడు అని చెప్పబడుతుంది. Why? Because we see in 10th verse, brother. ఎందుకంటే 10వ వచనం చూస్తే ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాన్ని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. Here we see the personal life of Ezra. ఎజ్రా యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. He devoted himself to study and observe the law of the Lord. మరి దేవుని ధర్మశాస్త్రాన్ని చదవటం, దాన్ని పాటించటము, దాని కొరకే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. He prepared his heart to seek the law of the Lord. That was his desire. మరి ధర్మశాస్త్రం యెహోవాను వెతికే దాని కొరకై ఆయన నిశ్చయం చేసుకున్నాడు. And not only seeking, not only reading, not only understanding, but it says very important, he was observing the law of the Lord. కాబట్టి పరిశోధించేది మాత్రమే కాదు, బోధించేది మాత్రమే కాదు, మరి దాన్ని బట్టి నడుచుకుంటున్నాడు ఆయన. And after that we see the third thing, that is teaching its decrees and law to the people. తర్వాత ఇతర ప్రజలకు బోధిస్తా ఉన్నాడు. In this small verse we see three important things regarding the word of God in the life of Ezra. ఎజ్రా జీవితంలో ఈ చిన్న వాక్యాలు 3 విషయాలు చూడగలుగుతాం. First, he was studying, or మొదటిది he was searching the law of God, reading the word of God. దేవుని యొక్క వాక్యమును పరిశోధిస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, పఠిస్తున్నాడు. Secondly, he was obedient, he was observing the law of God. రెండోదిగా ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకుంటున్నాడు. And after applying in his life, he was observing in his life, then he started teaching to other people. దాని తర్వాత తన జీవితంలో పాటించిన తర్వాత ఇతరులకు బోధిస్తున్నాడు. What an important truth in this word. మరి ఈ వాక్యంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఉంది. In every of us in our lives, we should seek the word of God, we should read the word of God, not only to read to gain the knowledge, but we should obey the word of God. That is most important. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని వాక్యాన్ని చదవాలి. మరి ఎందుకు మానసిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించేదానికి కాదు, దానికి విధేయత చూపించే దాని కొరకై. So once he started obeying, once he started devoted his life to obey the word of God, then we see in 9th chapter and 10th chapter there was a great revival among the people of Judah. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి తాను విధేయత చూపించినాడో ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో గొప్ప ఉద్యమం రావటాన్ని 9వ అధ్యాయంలో మనం చూస్తాం. Chapter 9 verse 3 and 4, brother. 9వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే, నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదొప్పుటిని చిక్కుకొని నా వెంట్రుకలు నా గడ్డపు వెంట్రుకలు పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధములు చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చింది. నేను విభ్రాంతి పడి సాయంత్రం అర్పణ వేళ వరకు కూర్చుంటిని. Here we see, after hearing the sad news, after hearing the sin of Judah, he started weeping, he started repenting before God. కాబట్టి ఆ యొక్క యూదా యొక్క పాపాన్ని తెలుసుకున్నాక ఆయన దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడటాన్ని చూస్తూ ఉన్నాం. When he started repenting, when he started really feeling sorry for the sins of the people before God, then we see in 4th verse, everyone who was surrounding him, who trembled at the word of God. కాబట్టి ఎప్పుడైతే తన తప్పిదాలు ఒప్పుకున్నాడో చెరపట్టబడ్డ వారి అపరాధములు చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి అని చెప్తున్నాడు. Here we see everyone who trembled at the word of God. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి భయపడ్డారో వాళ్ళందరూ కూడా. So here we see, actually the important thing to see here, to understand here is those who tremble, those who fear the word of God. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఏంటంటే, ఎవరైతే దేవుని మాటకు భయపడ్డారో వాళ్ళు. So in our life, as we see in the people of Judah who are surrounding Ezra, we see they feared the Lord, they feared the word of God. కాబట్టి ఎజ్రా చుట్టూ ఉన్నటువంటి వారు దేవునికి భయపడినట్టుగా చూస్తుంటున్నాం. And again we see when we come to the 10th chapter, అట్లాగే 10వ అధ్యాయంలోకి వస్తే, here we see in the first verse that Ezra was praying before God. 1వ వచనంలో మనం చూస్తే దేవుని ఎదుట ఎజ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
10th chapter verse 1, brother, please read. మొదటి వచనం చదువుతున్నానండి. 10వ అధ్యాయం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహము అతని ఎదుట కూడి వచ్చి బహుగా ఏడవగా. Here we see when Ezra started praying, confessing, weeping before the house of God, before the presence of God, we could see there was a great revival among the people of Israel. కాబట్టి ఎప్పుడైతే ఎజ్రా ఏడుస్తూ ప్రార్థన చేశాడో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, ప్రజల మధ్యలో గొప్ప ఆత్మీయ ఉద్యమం వచ్చింది. Then we see all the people started weeping. మరి అప్పుడు అందరూ కూడా ఏడవటం మొదలు పెట్టారు. That we see there is a confession as a congregation, and then we could see there is a great revival as a congregation in the people of Judah. కాబట్టి మనం చూసినట్లయితే యూదా ప్రజల మధ్యలో అది ఒప్పుకోలు ఆత్మీయ ఉద్యమం రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. When we come to the 12th verse, 12వ వచనంలోకి వచ్చేటప్పటికి, read brother please. చదువుతానండి. 10వ అధ్యాయం 12వ వచనము చూస్తే, అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో తండ్రి నీవు చెప్పినట్టుగానే మేము చేయవలసి ఉన్నది అని అంటున్నారు. When the great revival came in their hearts, they started obeying to the word of God. ఎప్పుడైతే గొప్ప ఉద్యమం వచ్చిందో వారు దేవుని మాటకు విధేయత చూపిస్తూ వచ్చారు. So here we see the main important truth is the word of God in my life, which brings revival within me first, then it brings the revival in the congregation. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యం మొదటగా నా జీవితంలో ఉజ్జీవాన్ని తీసుకురావాలి, ఆ తర్వాత సమాజంలో అది ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. We see in the book of Psalms 119 verse 25, 25వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, it says in English, revive me with your word, O Lord. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. Here in English it says revive me with your word. నీ వాక్యము చేత నన్ను ఉజ్జీవింపు చేయము అని ఇంగ్లీష్ లో ఉంది. That should be the prayer of every child of God when we come to the Lord's presence to bring our petition before the Lord. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మన యొక్క జ్ఞాపకం తీసుకురాక మునుపు ప్రతి ఒక్క ప్రార్థన నీ వాక్యంతో నన్ను ఉజ్జీవింపు చేయము అని ప్రార్థన చేసే వారంగా ఉండాలి. I want to tell 3 important truths before I close this meeting. మీటింగ్ కూడిక ముగించక మునుపు 3 ప్రాముఖ్యమైన సత్యాలు నేను చెప్పాలనుకుంటున్నాను. First thing is, all revival, all answers to our prayers begins with the word of God in my life as I obey the word of God. నేను ప్రతి ఉజ్జీవం కూడా నేను దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించగా ఆరంభం అవుతుంది. Second thing is, the word of God leads me to pray. రెండోది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే నన్ను ప్రార్థనలోకి నడిపిస్తుంది. Then we see the word of God and the prayer of the saint will lead to the revival in the congregation, in the fellowship, in the families. దేవుని యొక్క వాక్యము మరి తర్వాత దేవుని ప్రార్థన రెండు కూడా సమాజంలో లేదా కుటుంబాల్లో సంఘాల్లో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. Third important truth is, revival always should begin in my life, in my heart. మరి మూడవ ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, ఈ యొక్క ఉజ్జీవం అనేది నా జీవితంలో నా హృదయంలో ఆరంభం కావాలి. Then it comes to the corporate life, that is the revival in the congregation. అప్పుడే అది సమాజంలోకి రావటాన్ని మనం చూస్తాం. Psalms 85, book of Psalms 85 verse 6, it says revival in the corporate life, revival in the congregation. మరి కీర్తన గ్రంథము 85వ అధ్యాయం verse 6, 6వ వచనంలో మనం చూస్తే, అక్కడ నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవానుంది. ఇంగ్లీష్ లో will you not revive us again, will you not revive us again, he is asking God. దేవుడిని అడుగుతున్నాడు, నీవు మరలా మమ్మను ఉజ్జీవింప చేయవా అని అడుగుతున్నాడు. Us means again corporate. Here we see the corporate life. కాబట్టి అక్కడ మరి సామూహిక జీవితంలో ఉజ్జీవం రావటాన్ని చూస్తున్నాం. So the work of God in my life, revival in my life, then it comes to the corporate life. మరి మొట్టమొదటిగా ఉజ్జీవం అనేది నా యొక్క వ్యక్తిగత జీవితంలో రావాలి, అది సమాజంలోకి ఉబకాలి.
So it is very important as believers, as we come to the Lord's presence, కాబట్టి విశ్వాసులంగా దేవుని యొక్క ప్రజలంగా మనం దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ విషయాలు ప్రాముఖ్యమైనవి. how much importance we are giving to the word of God, దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తూ ఉన్నాం, how much practically, truly believers we are obeying the word of God, విశ్వాసులంగా దేవుని యొక్క వాక్యానికి ఎంత విధేయత చూపిస్తూ ఉన్నాం, how much we are living under the light of the word of God, applying the word of God in my daily life. దేవుని యొక్క వాక్యంలో వెలుగులో మా జీవితాల్లో మనము వ్యక్తిగతంగా ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం. If we do so, then definitely God will answer our prayers, and that will lead to the great revival in our church, in our families. అట్లా చేసినట్లయితే మన యొక్క జీవితంలో ఉద్యమం ఆరంభమై కుటుంబాల్లో ఉద్యమం వచ్చి సంఘంలో కూడా ఉద్యమం వస్తుంది. So this may be the thoughts in our heart today, and with these thoughts let us examine and enter into the presence of God, and we ask God. God will definitely answer our prayers. ఈ యొక్క తలంపులు మన హృదయంలో ఉంచుకొని ఈ యొక్క సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఆయన నిశ్చయంగా ఖచ్చితంగా మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. Not only the listeners of the word of God, but we should be the doers of the word of God. మనం వాక్యాన్ని వినువారు మాత్రమే అనుకున్న వాక్య ప్రకారం నడుచుకున్న వారిని ఉండాలి. May God help us to understand the truth of the word of God. దేవుని యొక్క వాక్యంలోని సత్యం గ్రహించినట్టు ప్రభు మనకి సహాయం చేయును గాక. Amen. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.